has played his part actually. So India కు నియంగా చెప్పాలంటే ఈ కప్ విక్టరీ టీమ్ స్పిరిట్ ద్వారా ఒక టీమ్ ఎఫర్ట్ ద్వారా లభించింది. రోహిత్ శర్మ సారీ ఫర్ ది ఇంటరప్షన్ ఐ నో ఎక్సైట్మెంట్ గోయింగ్ ఆన్. ఒక్కసారి నేను వైజాగ్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. వైజాగ్ నుంచి అప్డేట్స్ అందించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు. వైజాగ్ లో ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. నిజంగా ఈరోజు ఆ సముద్రం దగ్గర ఎటువంటి సినారీ ఉందో ఒకసారి చూడొచ్చు. రైట్, హైదరాబాద్ నుంచి అప్డేట్స్ అందించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఎలా ఉంది హౌస్ జోష్ ఇన్ హైదరాబాద్? చాలా ఉత్కంఠంగా మొదలైన ఈ ఛాంపియన్ ట్రోఫీ అయితే విజయవంతంగా ముగిసింది. సో లాస్ట్ మినిట్ వరకు చాలా కంగారు పడుతూ ఉన్న ఆడియన్స్ అయితే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఎప్పుడైతే కోహ్లీ అవుట్ అయ్యాడో ఒక్కసారిగా నిరాశ పొందిన వాళ్ళంతా ఇప్పుడు ఒక్కసారిగా గెలిచేసరికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఒక్కసారి చూసుకోవచ్చు, మనం రాస్తా అనే ఒక ఓపెన్ థియేటర్ దగ్గర ఉన్నాం. ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అంటే గెలిచిన వెంటనే వాళ్ళ సంతోషాలకు అడ్డు లేవంటూ చెలరైపోతున్నారు. చాలా మందికి అయితే ఉత్సాహంగా ఉన్నారు. కొంచెం మీకు చూపించే ప్రయత్నం చేస్తుంటాను. ఎలా ఉందంటే ఒకసారిగా అంటే ఆ ఆనందం ఎలా ఉందంటే ఏదో ఒక్కసారి లాటరీలో ₹1 కోటి గెలిస్తే ఎలా చీరైపోతారో అంతలా ఎంజాయ్ చేస్తున్నారు. మనం ప్రస్తుతం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఒక నిమిషం, రైట్ బ్రదర్, కెన్ యూ స్పీక్ 2 words about the match? Definitely I can 4 words also. Right, how are you enjoying the match? Lovely atmosphere, lovely match, and we always believe we'll win. We did it. Chase India, Chakte India. ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. సార్ మీరు ఒక 2 minutes సేమ్ అలాగే ఉంది. సార్ చెప్పండి, మ్యాచ్ గెలిచింది మీరు రాష్ట్రాల్లో ఇంత గ్రాండ్ గా జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ అంటే రాష్ట్ర ఇంత మంచి ఆఫర్ చేసింది, ప్లస్ ఇండియా గెలవడం వల్ల చాలా ఉత్సాహంగా ఉంది. వి హావ్ డన్ ఇట్ అగైన్. మరి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ ఒక్కసారి చూసుకుంటే లోపల ఎంత ఉల్లాసంగా కోహ్లాంగా జరుగుతుందంటే, బ్రదర్ ఎక్స్క్యూజ్ మీ, ఎలా అనిపిస్తుంది మ్యాచ్ గెలిచిన తర్వాత? I can't hear you. How is the match out of? Tell me about few words about the match. I can't really hear you. Right, brother, can you speak? రైట్, చూసుకుంటే అందరూ కోలాహలంగా డాన్స్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు. రైట్, ఇక్కడ brother, can you speak? How's the match? Amazing performance, India. Starting such a Kelly, the best team in the tournament. KL Rahul, Jadeja winning runs. Awesome. హైదరాబాద్ భారత్ మాతా కీ జై. भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. Who's the match? Amazing! India nailed it. Dil se, only dil se, India! India! రైట్, చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇండియా ఇండియా అంటూ కూడా కోలాహలంగా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. చూసుకోవచ్చు ఎంత గ్రాండ్ స్క్రీన్లో డీజేలు మోగిస్తూ కూడా చూసుకోవచ్చు డాన్స్ చేస్తూ ఉన్నారు. రైట్, చూసుకోవచ్చు ఎంత గ్రాండ్ గా ఉన్నాయో. సో గివ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ Go India! రైట్. రైట్ మ్యామ్, కెన్ యు స్పీక్ అబౌట్ ద మ్యాచ్? Excellent! Ask him! రైట్, ఇప్పుడైతే మీడియా ముందు మాట్లాడుతున్నారు. Go India! ఇండియా సంతోషంగా ఉంది. ఒక్కసారి చూసుకోవచ్చు, సంబరాలు చేస్తున్నారు, డాన్సులు చేస్తున్నారు, పిల్లలు కూడా అంతే ఆనందంగా ఉత్సాహంగా పండుగలు చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే చూడండి ఒకసారి ఎలా ఉన్నాయి సెలబ్రేషన్ పిల్లలతో.
హైదరాబాద్ తో పాటు యావత్ భారతదేశం డోలు బజాయిస్తూ డాన్సులు వేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా జోష్ లో ఉన్నారని చెప్పుకోవాలి. హైదరాబాద్ అయితే మాత్రం ఒక పెద్ద ఇన్ఫర్మేషన్, న్యూజిలాండ్ మీద గెలవడం అది ఇంకా పెద్ద అనుభవము. మా రాష్ట్రాలు ఇట్లాంటి ఈవెంట్స్ రెగ్యులర్ గా అవుతాయి. ఐపీఎల్ కి అయితే మాకు అన్లిమిటెడ్ ఆఫర్ ఉంది. 1,999 లో అన్లిమిటెడ్ బియర్స్, 2,999 జోష్ గురించి మాట్లాడుతున్న సందర్భం ఒకసారి కటింగ్ అక్రాస్ టు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లే ప్రయత్నం చేద్దాం. వైజాగ్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? మా ప్రతినిధి శివరామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, వైజాగ్ లో క్రికెట్ ఫీవర్ ఎలా ఉంది? ఇండియా మ్యాచ్ గెలిచిన తర్వాత 3 ఎలా మారిపోయింది అక్కడ? మన విశాఖపట్నంలో మొత్తం అంతా చాలా ఉత్కంఠంగా జరిగింది. నిజంగా ప్రపంచ కప్ ఫైనల్స్ ఎలా జరుగుతాయో అలాగే జరిగింది. మొత్తం అంతా మధ్యాహ్నం 2:30 నుంచి మొత్తం అంతా స్క్రీన్లు కానీ టీవీలు కానీ అతుక్కున్నారు. ఎక్కడికక్కడ క్రీడాభిమానులు అయితే చాలా ఉత్కంఠంగా జాగే మ్యాచ్ అయితే కళ్ళు ఆర్పకుండా మొత్తం అంతా చూస్తున్నారు. అయితే మొత్తం టాప్ సూపర్ జరిగింది. రోహిత్ శర్మ సూపర్ ఆడాడు. యాక్చువల్లీ హార్దిక్ పాండ్యా వచ్చి ఫినిష్ చేస్తాడు అనుకున్నాం కానీ అవ్వలేదు. విరాట్ టోర్నమెంట్ విరాట్ కోహ్లీ డిసప్పాయింటెడ్ అయ్యాడు బాగా. బట్ ఇండియన్ టీం మాత్రం చాలా బాగా ఆడింది. టాప్ ఆర్డర్స్ నిజంగా రోహిత్ శర్మ కాకుండా విరాట్ కోహ్లీ మీద చాలా ఆశ పెట్టుకున్నారు. నిజంగా విరాట్ కోహ్లీ అవుట్ అవడం తర్వాత కూడా వాళ్ళు బాగా ఆడారు. ప్రెజర్ ని బాగా హ్యాండిల్ చేశారు విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయిన తర్వాత. దానికి నేను ప్రైజ్ ద ఇండియన్ టీం ప్రెజర్ ని బాగా హ్యాండిల్ చేస్తుంది. ఎలా ఏం చెప్తారు? ఓకే, నేను చాలా రేర్ గా చూస్తుంటాను క్రికెట్, నాకు కానీ ఈ ఫైనల్స్ చాలా హ్యాపీగా అనిపించింది. మాక్సిమం ఫైనల్స్ చూస్తుంటాను. ఇందులో రోహిత్ శర్మ కూడా చాలా బాగా ఆడారు. ఇంకా ఓకే, హార్దిక్ పాండ్యా కూడా నాకు చాలా ఇష్టం. హార్దిక్ పాండ్యా చాలా టెన్షన్ గా ఉంది. రొటీన్ గా జరిగే మ్యాచ్ కన్నా ఇవాళ చాలా టెన్షన్ గా ఉంది నిజంగా. కానీ ఫైనల్ గా విన్ అవ్వడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్యాపీగా ఉంది. మామూలు బైక్ డ్రైవింగ్ మీద కూడా స్కోర్ చూస్తూ కూడా ఈరోజు చాలా టెన్షన్ తో వచ్చాను ఈరోజు బయట నుంచి. సో ఇప్పుడు బైక్ రైడ్ ఉంది, బయటకు వెళ్ళాలి. సచిన్ మనం చూడొచ్చు ఇప్పుడు ఈ మ్యాచ్ గెలడంతో నిజంగా అంతా ఇప్పుడు బైక్ రైడ్ మీద వెళ్ళి ఎంజాయ్ చేయాలి. నిజంగా టీమిండియా నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఆడింది మన ప్లేయర్స్ అందరూ అని చెప్పి విశాఖ క్రీడాభిమానులు అయితే ఫుల్ జోష్ గా ఉన్నారు. సచిన్ రైట్ ఒక్కసారి నేను మళ్ళీ కటింగ్ అక్రాస్ టు సుధీర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే కనుక ఇటు హైదరాబాద్ లో కోలాహలం చూసాం, అట్ ద సేమ్ టైం వైజాగ్ లో. కానీ సుధీర్, ఐ రిక్వెస్ట్ ఫ్రేమ్ సుధీర్ కూడా ఉంచే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సుధీర్, మీరు నేను మాట్లాడుకున్నాం, మరీ ముఖ్యంగా కుల్దీప్ కి సంబంధించి మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్ గా కెప్టెన్సీ పర్ఫార్మెన్స్ గురించి, రోహిత్ గురించి మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే ఈ రోజు కెప్టెన్ ఇన్నింగ్స్ గా మనం చూసాం. సో వాట్ డూ యూ సే అబౌట్ రోహిత్? అబ్సల్యూట్లీ హీస్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్. బిగ్ అకేషన్స్ లో అద్భుతంగా ఆడుతుంటాడు. అండ్ యాజ్ ఎ కెప్టెన్ గానైతే అందరిని ఇంప్రెస్ చేశాడు. మరొకసారి మనం అతని బ్యాటింగ్ కంటే ఎక్కువగా ఈ టోర్నమెంట్ లో అతని కెప్టెన్సీ హాస్ బీన్ మ్యాగ్నిఫిసెంట్ అండి. అందరూ కూడా ప్రేజ్ చేస్తూ వచ్చారు. సో కావాల్సింది ఏంది, ఇండియాకు ట్రాఫీస్ గెలిపించడం. ఒక్కొక్కసారి బ్యాటర్ ఫెయిల్ అవుతుంటారు బ్యాట్స్మెన్. ప్రతి మ్యాచ్ లో రాణించాలంటే కూడా ఎవరు కూడా రాణించలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం శుభ్మన్ గిల్ ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ తర్వాత కొంచెం తడబడడం చూసాం. పాకిస్తాన్ అగైన్స్ ఆల్సో హి ప్లేడ్ వెల్. అండ్ మీరు విరాట్ కోహ్లీ చూడండి, లాస్ట్ ఈ మ్యాచ్ లో కొంచెం తడబడ్డాడు. ఒక మ్యాచ్ లో ఫెయిల్ కూడా అయ్యాడు. ఒక సెంచరీ ఉంది, ఒక 50 ఉంది. సో ఎవ్రీ మ్యాచ్ లో అందరు రాణించలేరు. బట్ శ్రేయస్ అయ్యర్ మాత్రం దాదాపుగా ప్రతి మ్యాచ్ లో మీకు ఆ మిడిల్ ఆర్డర్ లో ఆ స్ట్రెంగ్త్ అనేది కనబరచాడండి. బికాస్ ఈస్ బీన్ బ్రిలియంట్. ప్రతి మ్యాచ్ లో కూడా అతని యొక్క కాంట్రిబ్యూషన్ మామూలుగా లేదు అసలు. సో ఒక కన్సిస్టెన్సీ కనబరిచినటువంటి క్రికెటర్స్ లో అందరికంటే ఎక్కువగా శ్రేయస్ అయ్యర్ ఇంప్రెస్ చేశాడు. అండ్ రాహుల్ ప్లేడ్ ఈ స్పాట్ యాజ్ ఎ కీపర్ గా, యాజ్ ఎ బ్యాటర్ గా. సో ఓవరాల్ గా నేను అనుకుంటాను సచిన్, ఇట్స్ ఎ టీమ్స్ విక్టరీ యాక్చువల్లీ. బికాస్ మీకు ఒక్కళ్ళు ఆడితే సరిపోదు. క్రికెట్ ఈస్ ఎ టీమ్స్ గేమ్ ఆల్వేస్. అండ్ 11 మందిలో మీకు కనీసం ఒక 5-6 కూడా ఆడినప్పుడే గెలుస్తుంటారు. రేర్ గా ఒక్కసారి ఒక బౌలర్ 5-6 వికెట్ తీసుకొని విక్టరీ సాధించి పెట్టడం రేర్ గా చూస్తుంటాం. ఒక బ్యాటర్ కూడా సెంచరీ సాధించడం. ఓవరాల్ గా మీకు క్రికెట్ అనేది టీమ్ గేమ్ కనుక టీమ్ స్పిరిట్ అండ్ టీమ్ యూనిటీ అలా ఉన్నప్పుడే గెలుస్తుంటాం. అది అద్భుతంగా కనుక రైట్ టు ద టోర్నమెంట్ ఎక్కడ కూడా యాక్చువల్ గా ఆ నిరాశ అన్నటువంటి మీకు ఆ బాడీ లాంగ్వేజ్ అదే కనబడలేదు అసలు. యాక్చువల్గా ఇండియన్స్ హ్యాపీ. మనం ప్రాక్టీస్ సెషన్స్ లో చూసాం, విక్టరీ సాధించిన తర్వాత చూసాం ఎవ్రీవేర్ ఆ హ్యాపీ స్మైల్స్ కంటిన్యూ చేశారు. అండ్ ఈరోజు ఒక హ్యాపీ సండేగా మారింది. బికాస్ ఇంతకంటే ముందు ఇండియా ఆడినటువంటి ఆల్ ఫైనల్ సండేలో ఓడిపోయినారు. టుడే ఇట్ డిడ్ హ్యాపెన్ ఫర్ ఇండియా యాక్చువల్లీ. బట్ మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రైజ్ చేయడం జరిగింది. ఆదివారం టీమిండియా ఆడితే ఓడిపోతుంది అంటూ ఒక ఏదో మాట ఉండేది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో అది ఈ రోజుతో పూర్తిగా తుడిచిపెట్టేశారనే చెప్పుకోవాలి, అంతేగా? అండ్ అది కాకుండా రోహిత్ శర్మను కూడా చాలా మంది క్రిటిసైజ్ చేశారు. కెప్టెన్ గా సరిగ్గా చేయటం లేదు. కెప్టెన్ గా బ్రిలియంట్ అండి, ఫామ్ లో లేడని చెప్పి. ఇంగ్లాండ్ కూడా ఒక సెంచరీ సాధించారు. అఫ్కోర్స్ ఆస్ట్రేలియాలో నిజంగానే ఒక మంచి పర్ఫార్మెన్స్ కనబరచలేకపోయాడు. దట్ ఈస్ డిఫరెంట్ హ్యాపెన్ సమ్ టైమ్స్. ప్రతిసారి మీరు